తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల వివాదాలు కొనసాగుతున్నాయి. విభజన చట్టంలో అనేక లొసుగులు ఉండడంతో 3 ఏళ్లు గడుస్తున్నా సమస్యలు కొలిక్కి రావట్లేదు. గవర్నర్ 2 రాష్ట్రాల సీఎంలతో భేటీలు, సమావేశాలు జరిపి సయోధ్య కుదిర్చిన వివాదాలు మాత్రం తొలగిపోవట్లేదు. ముఖ్యంగా ఆస్తులు, అప్పులు, 9వ షెడ్యూల్ సంస్థలు, విద్యుత్, నదీ జలాల వివాదాలు వెంటాడుతున్నాయి. ఉన్నత విద్యామండలి ఆస్తులను 58-42 నిష్పత్తితో పంచుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదే తీర్పు ఆధారంగా హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ భవనాలు, ఇతర ఆస్తులను కూడా 58-42 నిష్పత్తిలో పంచుకోవాలనే వాదనలు తెరపైకొస్తున్నాయి. ఆస్తుల పంపకాల వివాదాలు పరిష్కరించడానికి ఇది చాలా కీలకంగా మారింది. ఈ వివాదాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఉమ్మడి ఆస్తులకు ఖరీదు కట్టి నగదు రూపంలో ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు చెల్లించేందుకు అంగీకరిస్తే ఈ వివాదాలు తొలగిపోతాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. అంతేకాకుండా విభజన చట్టంలో హెడ్ క్వార్టర్స్ అనే పదానికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో 9వ షెడ్యూల్లోని సంస్థల విభజన ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. 9వ షెడ్యూల్లో ఉన్న 91 సంస్థల్లో 60 సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపకాల ప్రక్రియను షీలా భిడే కమిటీ 2016 ఆగస్టు నెలలోనే పూర్తి చేశారు. అయినప్పటికీ కేవలం హెడ్ క్వార్టర్ అనే పదానికి సరైన వివరణ లేకపోవడంతోనే ఏకంగా 31 సంస్థల విభజన సమస్య పెండింగ్లో పడిపోయింది. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే విభజన చట్టం 2014లో సవరణ చేయాల్సిందేనని అధికార వర్గాలు అంటున్నాయి. మరోవైపు విద్యుత్ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆస్తులను పంచింది కేంద్ర హోంశాఖ మంత్రి. అయితే నదీ జలాల పంపకాల్లో మాత్రం నీటి వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సూచించింది. దీంతో తరచూ కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. అంతేగాక కృష్ణానది యాజమాన్యం బోర్డు, గోదావరి నది యాజమాన్యం బోర్డులను ఏర్పాటు చేసినా వాటికి విధి విధానాలే ఖరారు కాలేదు. విభజన చట్టంలో పరిధులు, నిధులు పొందుపరచకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ప్రతి బోర్డు సమావేశంలో కత్తులు దూస్తూనే ఉన్నాయి. ఒకసారి చట్టాన్ని చేసిన తర్వాత ఆ చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తూ చట్ట సవరణలు చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఒకవేళ చట్ట సవరణకు పూనుకున్నా కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని అంటున్నారు నిపుణులు. దీంతోనే వివాదాల పరిష్కార సమయంలో గవర్నర్ జోక్యం చేసుకుని ఇరువురు సీఎంలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. అటు ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల పంపకాలపై 2 రాష్ట్రాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి ఒక లేఖను కూడా రాశారు. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల వాదనలు విన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇలా చరిత్రను తవ్వుకుంటూ పోతే అందరి వాదనలు కరెక్ట్గానే ఉంటాయని, చరిత్రను తవ్వుకోవద్దని, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు లోబడి ఏపీ భవన్ ఆస్తులను పంచుకోవాలని రాజీవ్ మెహర్షి ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. కానీ ఆ సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమయ్యింది. మొత్తానికి 2 రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని, ఇరువురికి సర్ది చెప్పి ఆస్తుల పంపకాలకు ఓ అర్థవంతమైన ముగింపిచ్చేందుకు వీలుగా గవర్నర్ కార్యాలయం కూడా కసరత్తులు చేసిందని అధికార వర్గాలు ఇచ్చే సమాచారం.